జగన్ చేసినట్టు పథకాలు అంత అంతగా ప్రజల్లోకి వెళ్ళాయి ఈ చంద్రబాబు పెట్టిన పథకాలు. ఓకే. ఈ పథకాల గురించి కాకుండా అయితే ఈయన రాజధాని డెవలప్ చేస్తున్నారు, పోలవరాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పుకుంటున్నారు కదండి. ఇప్పటి వరకు చెప్పే మాటలే కానీ చేసే పనులేం లేవుగా. పథక చెబుతుండు రాజధాని అభివృద్ధి అన్నాడు, పోలవరం చేస్తానన్నాడు, అన్నీ చేస్తానంటాడు కానీ ఏది మాటలు చెప్పడమే కానీ చేసేది ఏం లేదు ప్రస్తుతానికి. అంటే ఈ పథకాల గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయారు, కొంచెం టైం ఇవ్వండి, పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నారు. మరి పథకాలు అప్పుడు మరి జగన్ ఇలా అనలేదే, ఆయన అప్పులు చేసిపోయింది చంద్రబాబు, అయినా కానీ జగన్మోహన్ రెడ్డి నాకు టైం ఇవ్వండి నాకు ఇలా అని అనలేదే. ఈయన ఈ మాటలు జనాన్ని మభ్యపెడతానికి తప్పయింది. అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ ఇస్తున్నాం అనేసి చెప్పుకుంటున్నారు కదా. మరి సరే ఇంకా అదొకటి, ఇంకా 4,000 అన్నాడు కాబట్టి 4,000 ఇస్తుండద్దా, అదొకటి ఓకే. ఆ పథకం మటుకు జగన్ 3,000 ఇస్తాను అన్నప్పుడు 3,000 ఇచ్చిండు, అట్నే ఈయన 4,000 అన్నాడు కాబట్టి 4,000 ఉంటుంది. అది పెద్ద గొప్పతనం ఏం కాదు. గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం అంటున్నారు కదండి. 100కి 10 మందికి ఇస్తుండు, 90 మందికి రావట్లే. రోడ్లు అసలు జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ గుంతలలో వెళ్తే జనాలు ఎక్కువ యాక్సిడెంట్లు అయిపోయాయి, మేము వచ్చిన తర్వాత రోడ్లు చాలా నీట్గా ఉంటున్నాయి అంటున్నారు. అంటే ఈ 6 నెలల్లోనే రోడ్లు మొత్తం వేసిండా? అప్పుడు జగన్ వేసిన రోడ్లే కానీ జగన్ ఈ రోడ్లన్నీ వేయటానికి ప్లాన్ చేసి ఆయన ప్రభుత్వం పోయింది. జగన్ వేసిన రోడ్లే ఈయన ఈ 6 నెలల్లో ఏం వేయలే.